దాదాపు 2000 మందిగా పోలీసుల్ని పెట్టి ఎక్కడికెక్కడికి నోటీసులు ఇచ్చి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వస్తుంటే స్వాగతం పలకూడదని, ఆయన చూసేదానికి ఎవరు రాకూడదని, ఎక్కడికెక్కడికి నెల్లూరు కార్పొరేషను ఊర్ల చుట్టూరు రోడ్లతో వేయటం కావచ్చు, బ్యారికేడ్స్ కట్టడం కావచ్చు, ఇన్ని చేసినప్పటికీ విశేషంగా విచ్చేసిన జగనన్నని చూడాలని, జగనన్నని కలవాలని విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఈ కార్యక్రమానికి కష్టపడిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వేలాది మందిగా నిన్న హెలిప్యాడ్ దగ్గర ఇది ఇచ్చినా కూడా ఆ జైలు ప్రాంతంలో కానీ అక్కడ కానీ వేలాది మందిగా రోడ్లు మొత్తం అంతా కూడా ఏ విధంగా వచ్చారో అందరూ కూడా చూశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులతోనో లేకపోతే ఇంకో రకంగానో ఆపచ్చు అనుకుంటే అది అసాధ్యమని నిరూపించిన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సెక్యూరిటీ కల్పించండి ఈ విధంగా ఉందని చెప్తుంటే, జగనన్నకేమో 10 నుంచి 15 మంది 20 మంది ఇచ్చారు ఆయన చుట్టూరు సెక్యూరిటీ, అది కూడా ఉందో లేదో డౌట్. కానీ ప్రజలు రాకూడదని మాత్రం దాదాపు ఒక 2000 మందిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎక్కడికెక్కడికి ఇది చేయటం జరిగింది. కార్యకర్తలందరికీ కూడా ఎక్కడ కేసులు పెట్టినా ఏమున్నా కూడా పార్టీ అండగా ఉంటుంది, మేమందరం కూడా అండగా ఉంటాం, తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఒక వారం రోజులుగా నా మీద కొన్ని ఛానళ్ళు కానీ పేపర్లు కానీ కొంతమంది కానీ రకరకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది. శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము, కొన్ని ఆస్తులు పెట్టారు, ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా బినామీ అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది. నిజంగా పోలీసులు కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాపం ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు కానీ ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది, ఏ విధంగా సంతకం పెట్టి రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాలి. సరే మంచో చెడో అందరికీ ఈ జిల్లాలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే ఛానళ్ళు ఏదైతే ఈరోజు నా మీద రాస్తా ఉన్న పేపర్లు కానీ ఛానళ్ళు కానీ ఆ రోజు కోడే కూశారు. ఏమని? అనిల్ రెడ్డికి వ్యతిరేకం, అనిల్కి గోవర్ధన్ రెడ్డికి పడట్లేదు, అనిల్కి పలానోళ్ళకి పడట్లేదు, వాళ్ళందరూ ఒక్కటయ్యారు, అనిల్ని ఇది చేస్తారు అది చేస్తారని రాశారు. ఇదే ఛానల్ ఈరోజు నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూర్చోనంట మేము ఒక డీల్ చేసినామంట. ఈ జిల్లాలో అందరికీ తెలుసు అబ్బా, నాకు గోవర్ధన్ అన్నకి సరే అది మంచా చెడ గత 5 సంవత్సరాలు ఉప్పు నిప్పులాగా కనీసం ఆయన గడప కూడా నేను ఆ 5 సంవత్సరాలలో నేను మంత్రి అయిన తర్వాత ఒక్కసారి పోవటం తప్ప ఆ అన్న ఇంటికి కూడా పోలే. సరే మా మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు దూరం కావచ్చు, కొంతమంది దాన్ని పెంచడం కావచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు. ఆ రోజుల్లో అంత మేము ఉంటే ఆ రోజు ఈరోజు పార్టీ మారి పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా గోవర్ధన్ అన్నతో కలిసి గోవర్ధన్ అన్న దగ్గరికి ఉన్న చెప్పుడు మాటలు చెప్తూ నా మీద చెవులు కొరుగుతూ అక్కడ ఉన్న వాళ్ళు అట్లాంటిది ఈరోజు తీసుకొచ్చి నేను గోవర్ధన్ రెడ్డి గారు కలిసి చేశామన్నదే అక్కడే వాళ్ళు పాపం ఎత్తిపోయినారు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలుసు. రెండోది శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన 3 ఆస్తులు రాశారు. హైదరాబాదు, నాయుడుపేట, గూడూరుకి సంబంధించి నా బినామీ అని రాస్తూనే ఉన్నారు పాపం. ఈ క్వార్ట్స్ డబ్బులు తీసుకొని వచ్చి పెట్టాడంట. సరే 2023 ఆగస్టులో నుంచి క్వార్ట్స్ మొదలుపెట్టారు, 7 నుంచి డబ్బులు అన్నారు. కానీ వాళ్ళు పాపం కనీసం డేటానా సరిగ్గా తెచ్చుకోవాలి.
ఆ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్న నాయుడుపేట ఎప్పుడు రిజిస్టర్ అయింది? 2022 ఆగస్టులో. హైదరాబాద్ చూపించిన వాళ్ళ స్థలం అసలు లేనే లేదు. గూడూరుకు సంబంధించిన స్థలంలో 4 పార్ట్నర్స్ ఉన్నారు. దాంట్లో వాళ్ళందరూ కూడా విజయవాడకు సంబంధించిన ఒక పెద్ద డాక్టరు, ఇంకొక ఆయన 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన, వీళ్ళందరూ కలిసి చేశారు. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే 23లో మేము డిసెంబర్లోనో ఫిబ్రవరిలోనో ఆగస్టులోనో చెప్తున్నా మేము వ్యాపారం చేసి పెట్టామని, ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి 22లో కొన్నానా? అంటే ఇదేమన్నా అరే 23లో డబ్బులు వచ్చినాయి, టైం ట్రావెల్ ఆదిత్య 3 సిగ్నల్ ఒక టైం మిషన్ ఎక్కి వెనక్కి వెళ్ళి నేను అప్పుడు కొన్నామా? అర్థం కావట్లే. ఇది రాసేటప్పుడైనా కొంచెం ఒక సకంగా రాయాలిగా. ఒక కథ వెళ్ళేటప్పుడైనా ఆ కథ దగ్గరగా ఉండాలిగా. 23లో వ్యాపారం చేస్తే 22 ఫిబ్రవరిలో కొనటం ఏంటి? అసలు ఎంత విడ్డూరంగా ఉంది. రెండోది, ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి అబ్బా. నేను 23 అక్టోబర్ 2023, చాలామందికి తెలుసో లేదో, నేను పెట్టాను ప్రెస్ మీట్. ఏమని? ఈ విధంగా కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇల్లీగల్ చేస్తున్నారని 23వ తారీఖున 23 అక్టోబర్ నేను పెడితే 23 ఆగస్టు నుంచి నేను చేస్తున్నానని చెప్తారు వీళ్ళు. ఫ్యాక్ట్స్ తెలియకపోతే కనుక్కోండి. లేదు తుమ్మల తరపుల ఆ ప్రాంతానికి వెళ్ళండి. ఆ ప్రాంతంలో గుడి ఎవరు కడతానన్నారు? ఆ గ్రామానికి ఆ జయలక్ష్మి మైన్ ఉన్న దగ్గర రోడ్డు ఎవరు వేస్తానన్నారు? లారీలు తోలుతుంటే అర్ధరాత్రి ఒక అతను లారీలకు అడ్డంగా పడుకుంటే 100కి ఫోన్ చేసి ఆపిన వ్యక్తి ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. కాదా? ఎన్ని రికార్డ్స్లో ఉన్నాయి, ఇవన్నీ రికార్డ్స్లో లేని కాదు. నేను 23 ఇంకోటి ఇసుక గత 5 సంవత్సరాలలో మన గవర్నమెంట్లో అన్ని టెండర్ బేస్డ్, స్టేట్లో ఒక టెండర్ పిలిచి ఒక ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగింది. ఒక ఏజెన్సీ నడుపుతుంటే నేను నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అయితే గూడూరులో ఇసుక చేశానంట. అసలు ఏదైనా ఆశ్చర్యమా? ఒకవేళ నెల్లూరు నగరం పుట్టకంలో కోవూరులో చేశానంటే అర్థం ఉంది. నేను పోయి అంటే గూడూరులో ఇసుక చేశానంట. అసలు ఇంతకన్నా ఒక కథ అల్లటంలో ఇదే పత్రికలు ఛానళ్ళు ఆ రోజు ఏం చేసినాయి? నాకు గోవర్ధన్ రెడ్డికి పడదు, నాకు గోవర్ధన్ రెడ్డికి సెట్ కాదు, ఈ రెడ్డి గారులందరూ అనిల్ కుమార్ యాదవ్కి వ్యతిరేకం, అనిల్ కుమార్ యాదవ్ రెడ్డి గారికి వ్యతిరేకం అని ప్రచారం చేసి ఈ మధ్య ఒక వార్త రాశారు. బయట పడదంట, లోపల ఒకటంట. అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఆ రాజకీయం చేయలే. ఎంత పెద్దోళ్ళైనా సరే గొడవ అంటే గొడవే, యుద్ధం అంటే యుద్ధంలాగే ఉన్నాయి. కాబట్టే నాకు చాలామందితో చిన్న దగ్గరకు కూడా ఏంటంటే నా మనస్తత్వానికి పొద్దున అరుచుకొని రాత్రింటికి పోయి మాట్లాడుకునే మనస్తత్వం నాది కాదు. కాబట్టే కొంతమంది చెవులు కొరికి ఈరోజు నేను ఈ పరిస్థితి. దాన్ని తీసుకువచ్చి రుద్దటం. సరే, చెన్నైలో ఆస్తులు కొన్నాడు, హైదరాబాద్లో ఆస్తులు కొన్నాడు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టాడు అని రాశారు. సరే, నేను ఒకటి, ఇదే ఛానల్ వాళ్ళందరూ కూడా, లేకపోతే ఈ నాయకులు కానీ సోపాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆస్తులు నాయే, 1,000 కోట్ల ఆస్తి ఉందని, గూడూరులో ఉందని, చెన్నైలో ఉందని, బెంగళూరులో ఉందని, ఆఫ్రికాలో ఉన్నాయని, వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. వాళ్ళందరికీ ఈ పత్రికా విలేకరులు మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా, లేఖ కూడా రాస్తా కావాలంటే. 2028 సెప్టెంబర్లో నేను నా రాజకీయ ప్రవేశం. ఈ గంటకి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న టైంకి నేను చెప్పేది 2024 గవర్నమెంట్ దిగిపోయిన టైంకి నేను కూడా మాట్లాడట్లా. ఈ గంటకి నేను మాట్లాడే ఈ క్షణానికి మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి, ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి, మీ పోలీసుల చేతనో, మీ ఎస్ఐల చేతనో, డిఎస్పీల చేతనో మీరు రాయించేది కాదు. ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా
నేను 2028లో వచ్చిన రాజకీయానికి ఈ రోజుటికి నా ఆస్తుల్లో నేను సంపాదించిన ఆస్తులు ఆ రోజుటికి ఈ రోజుటికి 2008 సెప్టెంబర్లోకి ఈ రోజుటికి నా ప్రాపర్టీస్లో నేను అమ్మిన వాల్యుయేషన్ ప్రాపర్టీస్ ఈ రోజుటికి రూపాయి పెరుగున్నా 1 రూపీ పెరుగున్నా మీరు చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు, మీరు చెప్పిన నా 5-6 మంది బినామీల పేరు మీద కావచ్చు, ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి. మీరు అంటున్న 1000 కోట్లు ఉంటే 950 కోట్ల అమరావతి డెవలప్మెంట్కి తీసుకోండి. అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చినోడిని అవుతా. ఒక 50 వరకు నాకు ఇండి దాంట్లో. అది కూడా మీ దయ ఉంటే 1000 కూడా కావాలంటే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు నాకు. ఒకవేళ ఏమన్నా కనికరం వరే లేదు రైడ్ దగ్గర అనుకోని అనిపిస్తే ఒక 50 కోట్ల వరకు ఇండాయా, నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయా, వేయించండి. ఈ రాష్ట్రంలో ఒక పాలసీ తీసుకొద్దాం. నాకు చాలామంది రాజకీయాలలో ఉన్నప్పుడు సహాయం చేయకుండా ఉండరు, సహాయం చేసుంటారు, చేశారు కూడా. కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు మన దగ్గరికి చాలామంది సహాయానికి వస్తారు. నేను ఆస్తులు కూడా కట్టుకోవాలా. నాకు ఎవరైనా 10 మంది సాయం చేస్తుంటే నా కిందున్న వాళ్ళకో ప్రజలకో సాయం చేశానే తప్ప నేను నా కుటుంబ సభ్యులు నా బిడ్డలు బాగుండాలా అని చెప్పి నేను ఎక్కడ మీరు చెప్పినట్టు చెన్నైలోను 50 కోట్ల ఇల్లులో, లేకపోతే ఆఫ్రికాలో పెద్ద పెద్ద మైన్లో, లేకపోతే పెద్ద బిల్డింగ్ కాంప్లెక్స్ నేను కట్టలా. ఈ రోజుది కూడా నేను చెప్తున్నాను కదా, రైట్, నాకు ఈరోజు పవర్ లేదు, నేను ఎమ్మెల్యేని కాదు. ఒక సిట్టింగ్ జడ్జిని వేసి అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ రోజున్న ఆస్తులు ఇస్కాన్ సిటీలో ఉన్న పొలాల వాల్యుయేషన్ ఈ రోజు ఎంత, ఈ రోజు ఆయనకు ఆస్తులు ఎంత కొన్నాడు, ఆయనే కాదు మీరు చెప్తున్న ఆయనకున్న 5 మంది ఏదైతే పేర్లు వేస్తున్నారో వాళ్ళ పేర్ల మీద ఆస్తులు కానీ ఎంక్వైరీ చేయండి. ప్రజలకు కూడా తెలియనియండి. అనిల్ ఆస్తులు కూడగొట్టుకున్న ఒక అవినీతి పరుడు, 1000 కోట్ల ఆస్తి కూడగొట్టుకున్నాడు తెలియనియండి, చెప్పండి, పర్లేదు. మీకే రాసిస్తానని చెప్తున్నాను, అమరావతికి పెద్ద ఫండ్ నాది అవుద్దని. రాజకీయాల్లో చాలామంది చాలా అవసరాలకి సాయం చేస్తారు. ఈరోజు నేను 7 సంవత్సరాల పాటు దాదాపు 200 మందికి 2000 చొప్పున పెన్షన్ ఇచ్చినా నేను ఈరోజు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చేతితో సాయం చేసింది ఈ చేతికి తెలియకూడదు అనుకునే మనస్తత్వం నాది. ఇంత మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా నెల్లూరు నగరంలో తెలుగుదేశం భార్యాభర్తలు నా నాశనం కోరుతూ మాట్లాడుతుంటారు. అదే వాళ్ళ కూతురు పెళ్లికి నా గడప తొక్కి, ఆ రోజు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు వాళ్ళు, నా గడప తొక్కి నా బిడ్డకి సాయం చేయమంటే 10 లక్షలు సాయం చేసినోడిని నేను. ఈ జిల్లాలో ఎవరైనా చేయగలుగుతారా? నా నియోజకవర్గంలో నా మైనారిటీ సోదరులు అందరూ వచ్చి పలానా అతనికి సాయం చేయొద్దు అని చెప్తే, తన బిడ్డకి 3 రోజుల్లో లండన్లో 12 లక్షల ఫీజు కట్టాలి సాయం చేయమని నన్ను అడిగితే, అతను కూడా నా గురించి మంచిగా మాట్లాడేదానికన్నా కూడా రోడ్డుకి నా గురించి మాట్లాడుతున్నాను. 3 రోజుల్లో లండన్లో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ ఫీజు కట్టమని చెప్పి అతను ఎలా ఉన్నా కానీ బిడ్డ జీవితాన్ని మనకి ఎందుకని చెప్పి కట్టిన వాడిని నేను. ఈ విధంగా ఏ రోజు నేను ఇవన్నీ వచ్చి ₹1,00,000 ఇస్తే పేపర్లోనూ టీవీల్లోనూ ఫోటోలు వేసుకొని అపరదానకరణలు అని చెప్పుకుంటున్న రోజుల్లో కూడా నేను ఎప్పుడు నేను చేసిన సాయం నేను చెప్పుకోను కూడా. ఎందుకంటే మంచి అయినా చెడైనా దేవుడు లెక్కలేస్తాడు కాబట్టి. ఆ విధంగా నాకు చాలామంది సాయం చేసి ఉంటారు. దాన్ని నేను 10 మందికి నాకు తోచింది సాయం చేశాను. నేను ఆస్తులు కూడగట్టుకున్నానా లేదా తేల్చండి. అంతేగాని నోటికొస్తే ఆఫ్రికాలో ఉన్నాయి, ఆఫ్రికాలో చూడని ఎతకండి. ఎస్, నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్తవం, తిరిగిన మాట వాస్తవం. ఏదో ఒకటి గీడింగో చేసుకుందాం, బండి నడవాలి కదా అని అంటే తప్పులేదు కదా. పెట్టుబడులే నేను పెట్టలా, అది కూడా తప్ప. ఖాళీగా ఉన్నా, ఓడిపోయి ఉన్నా, నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి టైం అడిగాను. నాకు 2-3 సంవత్సరాలు టైం ఏంటన్నా, నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను. దానికి అయిపోయిందని మాట్లాడారు. సరే, అయిపోయిందో లేదో ఆయనకి నాకు తెలుసు అనుకోండి. నేను రోజు అడుగుతున్నా, లెట్స్ కాల్ ఫర్ ఎ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద. మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది, అంతేగాని మీ పోలీసుల ద్వారా వద్దు, ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా చేద్దాం.
అలాగే క్వార్ట్స్కి సంబంధించి కూడా 2023 నుంచి అంత చేశాడు, ఇంత చేశాడు, అంత అంటున్నారు కదా. ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా 2022 నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి. అత్యున్నతమైన ఎకనామిక్ అఫెన్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్. ఎవరు ఎత్తారు, ఏ మైన్లో నుంచి మెటీరియల్ ఎత్తారు, ఏ మైన్స్లో బ్లాస్టింగ్ జరిగింది, ఏ మైన్స్లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది, ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి. నేనే అడుగుతున్నాగా, రండి. అసలు 2022 నుంచి ఈ గంట దాకా, ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే. మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాం క్వార్ట్స్ అని చెప్తున్నారో అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను ఎంక్వైరీ చేయమని. నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేస్తుంటే, నా బినామీలు వేస్తుంటే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మేము చేయాల్సిన అవసరం లేదు కదా, తప్పకుండా చేస్తాను. ఎవరో ఒకరిని పిలుచుకురావటం, వేయటం, మీరు ఒకవేళ రైట్ అరెస్ట్ చేస్తారు. 30 రోజులు, 60 రోజులు, 90, 120 ఉంటా. మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు, కొంతమంది ఆనందపడవచ్చు, బురద చల్లొచ్చు. ఈరోజు ఓపెన్గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఈరోజు నాకు పవర్ లేదు, ఏం లేదు, నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయండి అని నేనే అడుగుతున్నా. లేదా క్వార్ట్స్ మీద కూడా ఎంక్వైరీ చేయండి ఈ రోజు దాకా. ఎవరెవరు దొరుకుతారో అన్నీ బయటకు వస్తాయి కదా, ఎవరెవరు సునకానందం పడతారు. ఎందుకంటే ఏడంటే పోలీసులను చేయొచ్చు, ఈడీని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు కదా. ఎవరు లేవొట్టేసుకున్నా, పాపం నా అనుచరుడు వేసుకున్నా, ఎవరైనా వేసుకుంటే అది అనిల్ కుమార్ యాదవ్. నా అనుచరుల అకౌంట్లో 18 కోట్లు పడ్డాయని చెప్పారు. స్టేట్మెంట్ రిలీజ్ చేయమనండి, ఏ అకౌంట్లో పడిద్దో. మీరు చెప్పారు కదా 4 అకౌంట్లో 18 కోట్లు పడిందని ఏదో పేపర్ రాశారు కదా, రిలీజ్ చేయండి. మీ చేతిలో ఉంది కదా 18 crores ఏ అకౌంట్లో పడిందో. 2024 ముందు ఏ అకౌంట్లో ఎవరు 18 కోట్లు వేశారో చెప్పమనండి. నిన్న విపిఆర్ గారు సంతోషం, మొత్తానికి విపిఆర్ గారు నేను చెప్పిన అలిగేషన్స్ కరెక్టే అని ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము క్వార్ట్స్ చేసాము అని చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడన్నా ఆయననే 2 కంపెనీలు పెట్టామని చెప్పాడు. ఒకటి ఆయన, రెండోది నీ బినామీయా, అంతే కదా. నీ కింద ఉన్న నీ ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఇంకో కంపెనీ పెట్టామంటే అది నీ బినామీయే కదా. నేను 20,000 చేశాను, సంవత్సరం అంతా 1,00,000 చేసింది, పోయిన సంవత్సరం 9 లక్షలు. సరే 9, 6 దాని మీద నేను డిబేట్ కూడా పెట్టదలుచుకోవట్లా. 9 లక్షలు పోయిందా, 6 లక్షలు పోయిందా, ఎంత పోయిందో నేను డిబేట్ పెట్టుకోవట్లా. మేము 20,000 చేసాం, 1,00,000 టన్నులు పోయింది ఈ సంవత్సరం. 1,00,000 టన్నులు పోతే కొరవర్ 90 మంది చేశారని ఏదో మాట్లాడాడు. అన్న 6 లక్షలు 9 లక్షలు ఎంతమంది చేశారు? 180 మంది చేశారు. ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ పేరుందా? ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ చేసింది ఉందా? లేదే. మీరు చెప్తున్న 20,000 టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను, 400 కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నావు. రైటు, నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు 20,000 టన్నులకి 20% కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎంక్వైరీ పంపించండి, దాన్ని కూడా అందరూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పంపించండి. 20% తీసుకున్నారో తెలుస్తుంది. మీరు ఎందుకు మైన్స్ని ఓపెన్ చేయలేదు? ఫెమీ ఎందుకు మా మైన్స్ని ఓపెన్ చేయట్లేదు? కార్ట్లలోనే పోయింది, నా మీద పోలేదే. ఫెమీ నా మీద పోలా, మీ మీద పోయింది. రాజాగారి మైన్ 1 year ఓపెన్ అవ్వాలా? చాలామంది మైన్స్ ఎందుకు ఓపెన్ అవ్వాలిగా? మీ 20% కానీ మీ పాలసీకి సంబంధించిన దాని మీద కట్టలేని పరిస్థితుల్లో కాబట్టి లేట్ అయింది. మీ అంగీకరించిన తర్వాత ఓపెన్ అయింది, 20% తీసుకున్నారు. ఇది వాస్తవా కాదా? టెస్టింగ్ అన్నారు, పట్టుమని లీగల్ మైన్స్ 10, 12 ఉన్నాయి. టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా ఎక్కడైనా పాలసీ ఏంటంటే ఒక 5 కిలోలు ఫస్ట్ పంపిస్తారు, లేదా 1 టన్ను పంపిస్తారు, లేదా మ్యాక్సిమం 1 కంటైనర్ అంటే 27 టన్నులు పంపిస్తారు.
15 మైళ్ళకి 15 కంటైనర్లు అంటే ఎంత? మొత్తం 300 టన్నులు, 20,000 టన్నులు పంపిస్తారు ఎవరైనా టెస్టింగ్కి? నాకు తెలియదే. కానీ మీరు ఏది చెప్పినా మేము పెద్దోళ్ళమి, మేము చెప్తే సరిపోతుంది అనుకుంటే కాదు కదన్నా. రైట్, నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కంపెనీ మూసారు 400 కోట్లతో. ఆ కంపెనీ మీరు చైనాకు పంపించిన బృందంతో ఎగిరిపోయింది. అక్కడ ఒరే వాళ్ళు మేము సహకరించము, ఇది సెట్ కదా, అప్పుడే ఎగిరిపోయింది. మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నామా? ఆ కంపెనీలో ఏం పనులు ఉంటాయో తెలిసినా? రాయెత్తుకు వస్తారు, రాయెత్తి మిషన్లు వేస్తారు, పౌడర్ వస్తుంది, ప్యాక్ చేస్తారు.